అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గుడివాడ అమర్నాథ్తో కలిసి పరామర్శించారు. ఏపీలో ఉన్న సహకార సంఘం ఏకైక చక్కెర కర్మాగారం చోడవరం షుగర్స్ అని బొత్స అన్నారు. నిత్యం మరమ్మతులకు గురవడంతో రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేస్తూ శాసనసభలో ప్రకటన చేయకపోతే ఫ్యాక్టరీ వద్ద నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మీరెల్లా ఎడ్యుకేషన్ చేస్తే ఎలా పోతుంది ఏంటనేది ఒకసారి చూస్తే రైతులకు ఏదైనా బాగుపడుతుంది. చెప్పారు ప్రజలు డిస్కషన్ లో సుమారు పంట చూస్తే 1,70,00,000 టన్నులు వచ్చి పండింది. కానీ ఇప్పుడు వచ్చి 50,000-70,000 కూడా ఇంకా అవ్వలేదు అని అందరూ డిస్కస్ చేసుకుంటూ చూసి వృత్తి ఒత్తిడి తీసుకొద్దామని నేను జరుగుతున్న సభల్లో ఈ విషయాన్ని చెప్తామని రైతుల తరఫున దీన్ని ప్రభుత్వం ఒత్తిడి తీసుకుందామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి రైతులందరూ తాలూకా పరిస్థితి వచ్చే ముందు కూడా పొలాలన్నీ కూడా తెలియదు కాదు. ముత్యాలరెడ్డి గారు తెలుసు, ధర్మశ్రీ గారు తెలుసు, అమరత్ తెలుసు. వస్తున్న లాభాలు నష్టాలు అవి అప్ అండ్ డౌన్స్ అవి వస్తుంటాయి. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు